తల్లి నాన్న ఇవాళ బొచ్చుకోడి అంటాం చూడు, బొచ్చుకోడి ఫారం కోడి గుడ్లు పెడితే చూడు, ఆ గుడ్డు కోడి మోసం తెచ్చాను. మా గంగూరు జహర్ హోటల్ మిరిపోయాలి, అట్లా చేస్తావు మరిపోయాలి. సరేనా. మా ఫ్రెండ్ చికెన్ కొట్టుంది, సాయి చికెన్ సెంటర్ అని. మా ఫ్రెండ్ ఆడి దగ్గరికి వెళ్ళా, అరే శుభ్రంగా చేసి రాన్న, చక్కగా చేసి ఫారం కోడి నీట్ గా చేసి ఇచ్చాడు. గంగూరు పాక బిర్యానీకి అల్లం వెల్లుల్లిపాయలు ముద్ద నూరుకుందాం. ఫారం కోడి బిర్యానీకి ముందుగా ఆయిల్ పోసుకుందాం. నేను 1.5 కిలోల రైస్ కి 2.5 కిలోల ఫారం కోడి ముక్కల్ని తీసుకుంటున్నాను. దానికి సుమారుగా 1/2 కేజీ కంటే పైనే ఆయిల్ పడుతుంది, మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలుక్కాయలు, షాయి జీరా, జీలకర్ర, బిర్యానీ ఆకులు. జాజికాయ ఎప్పుడైనా చాలా తక్కువ తీసుకోవాలి. 1.5 కేజీ బిర్యానీకి నేను ఇంత ముక్కే తీసుకుంటున్నాను, ఇందులో కూడా కొంచెం తీసేస్తాను. ఇది ఎందుకు తక్కువ వేసుకోవాలంటే ఎక్కువ అయితే బిర్యానీలో చిరుచేదు అనేది వస్తుంది. దీన్ని తగు మాత్రాన్ని వేసుకోండి. బిర్యానీ మసాలాలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. చాలా మంది బిర్యానీలో టమాటాలు వేసుకోరు, కానీ ఒకసారి వేసి చూడండి. టమాటాలు వేస్తే ఏంటంటే బిర్యానీ జ్యూసీగా ఉంటుంది, మళ్ళీ చిరు పులుపు తగిలి ఇంకా టేస్టీగా ఉంటుంది. టమాటా ముక్కలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కొంచెం పసుపు, కారం, మసాలా వేగిపోయింది. ఇప్పుడు ఫారం కోడి ముక్కల్ని వేసుకుందాం. ఫారం కోడి ముక్కలు పీస్ ఇంత ఉండాలి. స్కిన్తో వేసుకోండి, చాలా మంది స్కిన్ ఇష్టపడట్లే, కానీ ఇష్టపడే వాళ్ళు స్కిన్తో వేసుకోండి, ఆ రుచి వేరుగా ఉంటుంది. ముక్కల్లో తగు మాత్రం నీరు పోసుకొని 2 గంటల పాటు ముక్కల్ని ఉడకపెట్టుకుందాం. ఫారం కోడి కాబట్టి పొయ్యి మీద 2 గంటల పాటు ఉడకపెట్టుకుందాం. ఎప్పుడైనా ముక్కలు బిర్యానీలో వేసే పీసులు 90% ఉడికిపోతేనే బిర్యానీ రుచిగా ఉంటుంది. ముక్క బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఎసరు నీళ్లు పోసుకుందాం. 1.5 కేజీ రైస్కి నేను గ్లాసున్నర చొప్పున నీళ్లు తీసుకుంటున్నాను.
బిర్యానీకి ఎసరు నీళ్ళల్లో ఉప్పు వేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఎసరు నీళ్ళల్లో 2 ఉప్పు ఎక్కువే ఉండాలి. ఎసరు నీళ్లు మరిగేలోపు మనం గుడ్డు సేర్లకి షార్వా చేసుకోవడానికి మసాలాను నూరుకుందాం. గంగూర్ పాకా బిర్యానీకి ఎప్పుడైనా గుడ్డు సేర్లు చాలా ఫేమస్. ఒకసారి ఈ 2 కాంబినేషన్ మీరు చూసి ట్రై చేయండి. అండా ముర్జీలో చార్వా కోసం మసాలా దినుసులు నూరుకుంటున్నాను. ఇందులో జీలకర్ర, ధనియాలు, లవంగాలు, చెక్క, యాలుక్కాయలు, అనాస పువ్వు వేసుకొని ముద్దగా చేసుకుందాం. ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందాం. నీళ్లు బాగా మరిగిపోయినాయి. ఇందాక ఉంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని ఇప్పుడు మరుగుతున్న ఎసరు నీళ్ళలో వేసుకుందాం. స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో గంట క్రితం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. మామూలుగా అయితే గంగూర్ పాకా బిర్యానీ అంటే మామూలు రైస్తోనే చేస్తారు. మేమైతే బాస్మతి రైస్తో చేస్తున్నాం. మీకు ఆ పర్ఫెక్ట్ ఫ్లేవర్ రావాలంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. అన్నం వాటర్లో ఇంకిపోయి ఇంకో 10% ఉడకాలి అన్న టైంలో కొంచెం నెయ్యి, కొత్తిమీర, పుదీనా పైనుండి లైట్గా చల్లుకుందాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని పైన బొగ్గులు పెట్టి దమ్ పెట్టుకుందాం. గుడ్డు సర్ల చార్వా కోసం కొంచెం నూనె పోసుకుందాం. నూనె కాగిపోయింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో నూరి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకుందాం. ఈ గుడ్డు సేర్ల చార్వాలో ఈ మసాలానే చాలా టేస్ట్ ఇస్తుంది. మసాలా ముద్ద వేగింది. ఇప్పుడు ఇందులో గుడ్డు సేర్లను వేసుకుందాం. గుడ్డు సేరు వేసాక వెంటనే కలపమాకండి. కొంచెం సెగ తగిలేదాకా ఉంచండి. తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం, 1/2 చెంచా పసుపు, ఇప్పుడు ఇందులో చార్వాకు సరిపడినంత నీళ్లు పోసుకుందాం. నీళ్లు కొంచెం ఎక్కువే పడుతున్నాయి. ఇందులో ఇంత వాటర్ ఉంటేనే అదంతా మరిగి కరెక్ట్ కన్సిస్టెన్సీకి మనకు చార్వా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చార్వాని మూత పెట్టుకొని ఇలాగే మరిగించుకుందాం. ఈలోపు దమ్ కూడా రెడీ అయిపోతుంది. నాన్నకు పెట్టేద్దాం. చార్వా చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకుంటాం. వేసుకొని మంటను తీసేస్తాను నేను. అబ్బా, చాలా బాగా వచ్చింది. బొగ్గుల మీద దమ్ పెడితే ఇంత చక్కగా వస్తానని నేను కూడా అనుకోలేదు. అటు జ్యూసీగా కాకుండా ఇటు పలుకులుగా కాకుండా చాలా చక్కగా వచ్చింది బిర్యానీ. నాన్న, అబ్బా, వాసన గుమాయిచ్చేస్తుంది తల్లి. ఈ బిర్యానీ గంగూరు పాకా హోటల్ జవహర్ మా ఫ్రెండ్ సాయంకాలం పూట మేము 15 మంది కుర్రోళ్ళం వస్తున్నాం. ఒక కబురు పెట్టేసేవాడిని, జవహర్ ఇవాళ 15 పలావులు కావాలి, అట్టి పెట్టంటే మా కోసం అట్టి పెట్టేసేవాడమ్మా జవహర్. ఏం చూసిగా తోండేవు తల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మా గంగూరు జవహర్ని మరిపించేసావు తల్లి నువ్వు.
సూపర్ తల్లి. మీరు తిన్నప్పుడు ఏ రుచి ఉండేదో ఆ రుచిని తీసుకొచ్చానా లేదా? పక్కాగా తిప్పేశావు. అయితే జవహర్లాల్లో ఏముండేది సార్, పలావ్ ఉండేది, బిర్యానీ రైస్ ఉండేది కాదు. అవును, ఉత్త రైస్ కర్నూలు జ్వాలతో వండించాడు ఆయన. అవును, ఇట్లాంటి పలావ్ 4 తిన్నానమ్మా. నా ఫ్రెండ్స్ తో పోటాడికి పన్ను వేసుకుని 4 బిర్యానీలు తినలేమన్నారు. నేను తింటానన్నా. ఆ సాసనలు వేసేవాడు కదా, అప్పుడు సాసనలు ఉండేవి. సాసనలో 4 ముక్కలు వేసేవాడు, దాని మీద నిండా బిర్యానీ వేసేవాడు. వేసి కోడిగుడ్డు చూడు షార్వా, అది ఒక గిన్నె షార్వా కూడా చేసేవాళ్ళే. ఆ షార్వా బిర్యానీ వేసేవాడు, 4 పులావులు తినేసా. 2 గంటల పాటు ఉడికిస్తే ముక్క అంత మెత్తగా ఉంది నాన్న. తాళ్ళు అంతేనమ్మా, కట్టెల పొయ్యి మీద. అవును, పెద్ద డివిజన్ ఉంటది, బొగ్గులేసి దమ్మేస్తారు వాళ్ళు కూడా. 50 కోళ్ళు ఒకేసారి ఉడకబెట్టేస్తాడు, దాదాపు 4 గంటలు ఉడకబెడతాడు. అంత ఉడికినాక ఆ తర్వాత దమ్ములు వేసుకుంటాడు. బయట నుండి వాడు చలపతని మేము వెళ్ళంగానే మాకు ఈ స్పెషల్ గుడ్డు, పసుపు గుడ్లు చూడు కొద్దిగా ఆ తల్లి, ఆ పసుపు గుడ్లు షార్వా వేసేవాడు తల్లి. అబ్బా అసలు మామూలుగా ఉండేది కాదు తల్లి. బా అదిరింది తల్లి షార్వా కూడా, మామూలుగా వేస్తుంది. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో చేసి చూడండి. చాలా మందికి కట్టెల పొయ్యి మీద చేయడానికి కుదరదు కాబట్టి ఇంట్లో కుక్కర్లు ఉంటాయి కదా, ఆ కుక్కర్లో 7 విజిల్స్ దాకా ఈ పారం కోడి ముక్కల్ని ఉడకపెట్టుకొని బిర్యానీ నేను చూపించిన విధంగా చేసి చూడండి. చేసి నాకు తప్పకుండా కమెంట్ చేయండి. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మంచి మంచి కమెంట్స్ చేసి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ఎంకరేజ్కి నేను చాలా ఆనందానికి ఫీల్ అవుతున్నాను. మీరందరూ ఇలాగే ఇంట్లో చేసి నాకు మంచి కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.